చాలా ఎర్లీగా లేచారు రాజన్న. రాజన్న ఇప్పుడు మాట్లాడబోతున్నాడు. రాజన్న వచ్చేసి తెలుగుదేశం అభిమాని కాబట్టి రాజన్న తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గురించి, ఇంకా ఎప్పుడు పరిటాల రవి అని అంటుంటాడు, వీళ్ళ గురించి మాట్లాడుతాడు. రాజన్న ఏం మాట్లాడతావు? చూడన్నా, తెలుగుదేశంలో ఏనాడు తప్పులుండవో ఏనాడు ఒప్పులు చాలా మంది తెలియదు. 5 సంవత్సరాల పార్టీ చేసిన వాళ్ళకు, పదవులు ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుసు. చంద్రబాబుదే మా తెలుగుదేశం అంటే చంద్రబాబుదే. అది తెలిసింది కాదు. నా పార్టీకి పోలీసు నన్ను కొట్టింటే, పార్టీలో పెట్టింటే పోలీసు ఎస్ఐ అతని మాట్లాడినందుకు జీతాలు ఇవి చంద్రబాబు, నీకు డబ్బు ఎక్కడి నుంచి ఇస్తుంది, రాష్ట్రపతి అంటే చెప్తాడని చెప్పినాడు. చంద్రబాబు పరిచయం కాదు. నేను ఓట్లో ఎస్ఐ కొట్టిన నేను పారొచ్చినానంట. నా పిల్లలు చూసితే మళ్ళీ నన్ను ఎందు అనుభవం తెచ్చుకున్న గద్వాలన్నా. ఫోన్ మీటింగ్ ఆయన కార్డు నెంబర్ 4 ఈస్ నథింగ్. ఈజ్ గద్వాల్ ఈజ్ మహబూబ్ నగర్. నాకు తెలుసా? నాకు చంద్రబాబు అంటే మండిపడేది మిత్రుడు. పరిటాల రాజు చనిపోయిన కానీ మిత్రుడు గురించి పరిటాల సొంత ఏమేమి మాట్లాడి పెళ్లి చేసిన పిల్లలు కూడా దాని మకమైన మన్నబయ్య. నన్ను చూడనట్టు నా పిల్లల్ని తలుపూరు అంటే వాళ్ళు తెలుసు కానీ తలవాగిలు తిరిగినవాడు గోనపాడు, ఎత్తి పెట్టి గోనపాడు, చెట్టు పెట్టిన గద్వాల మహబూబ్ నగర్ జిల్లా బంధు. హైదరాబాద్ కష్టాన్ని కార్డులు లేవు. ఈ వాజ్ మెంటల్. నాకు చంద్రబాబు అంటే చిన్నతనం నుండి తెలుసు. రామరాజు చచ్చిపోయినప్పుడు, రామరాజు చచ్చిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబే అతని మంత్రి పది చేసి మాటలు నేర్చినవాడు. ఈ రాజుకి ఎట్లా తెలిసిందంటే గుణం తెలిసినవాడు, గుర్తు తెలియని గద్వాల గోనపాడికి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి చేసి కోరుతున్నాను. ఇది స్ట్రైమైన్ అండ్ రిజిస్ట్మెంట్ గద్వాల్. నాకు రిజిస్టర్ గద్వాల్ కావాలా? అదే నాకు చంద్రబాబు అది అట్ట కాదబ్బు. అది 10 చేసినది ఎప్పుడో నాకు తెలుసు. తన జీతాలు చూసి, పొలాలు చూసి, పంట పొలాలు చూసి గద్వాల మండలం అని ఎందుకన్నారు, తాలూకాలను ఎందుకు చెప్పవచ్చు, నీకు ఎన్ని జిల్లా, కర్నూలు జిల్లా బస్సులు వస్తాయి, మహబూబ్నగర్ జిల్లా బస్సు అతను తెలియదా? అయితే అది ఇండియన్ అంటే కర్నూలే, మనకు అవసరం లేదు ఇండియన్. ఐఎమ్ ఇండియన్ దేశం పైన. ఎన్టీఆర్ మనకు తెలియదు. సినిమా హీరోతో చంద్రబాబు నాకు అంత లైక్ తెలియదు. హీరో అంటే బాలకృష్ణ కొంచెం మంచోడు కానీ చంద్రబాబు అలాకనే బాబాని అతని బిడ్డనే చేసుకొని చంద్రబాబు ఆయన బాలకృష్ణ అల్లుడని మళ్ళా బిడ్డ పిల్లని కొడుకు చేసుకొని లోకేష్కు అనుమం నాకు తెలియదు. ఇది రాయలసీమ గడ్డలో పుట్టలేని వాడు గిట్టబాయి రాయి. ఇది చిన్న రాయి, గద్వాల చిన్నది, మహబూబ్నగర్ పెద్దదని. మా హైదరాబాద్ లోకల్ ఫోన్లు లేనప్పుడు మనకు తెలియదు. మేము చెప్పము, ఆ చంద్రబాబు వాళ్ళని చెప్పకూడదు. నేను రాయలసీమ, నేను అనంతపురం జిల్లాలో లోకల్లో బతికిన వాడిని. ఎలా కష్టం పడ్డానో నా నష్ట బొమ్మలు, వైఎస్ఆర్ బొమ్మలు కూడా. నాకు చదువు రానివాడు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అప్పుడు నాకు ఏమి డబ్బు ఇవ్వలేదు. చనిపోయిన ముఖ్యమంత్రికి స్వాగతం పలికింది హైదరాబాద్ లేదు. అని జగన్ కూడా, జగన్ చేసుకుంటే పోయి పదవి చేసినా కానీ అంత వేల సంఖ్య తిరిగినా అని వాళ్ళ పక్కన రాయలసీమ చెప్పడానికి నా పక్క ఏం చెప్తాను. హైదరాబాదు సస్పెండ్ కర్నూలు వరకే నా రూట్ లేను. కేసీఆర్ అంత పదవి చేసినా కూడా చెప్పలేదు. మధ్యలో వచ్చి ఏదో మాట్లాడిన ఎక్కిన దానికి మహమ్మదాబాద్ అంటే మహాబాద్ నాకు అర్థం కాదు. ఆ బ్యాంకులో లెక్కలు మన చెల్లివి సీటు కట్టాలా. నేను గోనపాడు నిర్ణయము, అనంతపురం నిర్ణయం తీసుకుంటే నేను హైదరాబాద్ కింగ్. చూసిన వాళ్ళు అయితే మాట్లాడతారు ఆడపిల్లలు. జిల్లా అంటే అనంతపురంలో తిరిగిన వాడిని, ఎక్కడెక్కడ తిరిగినా నాకు తెలియదు. స్టార్టింగ్లో పెళ్లి చేసుకున్నానా ఎవరి కొడుకనే తెలియదు. ఈ గోనపాడు గద్వాలంటే ఇంతకు తప్పులో తెలుగుదేశం అంటే ఇటు పార్టీ పెట్టి పోలీసులు గబ్బు లేపింది. ఈ పోలీసుల వల్ల రోత గద్వాలకు మహబూబ్నగర్ తప్పులు. నాకు ఇష్టం అంటే తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబుకి చెప్పింటి వాడు బలిజోడికి వాడికి సరిపోయినది. కాపోలు కమ్మలు వాళ్ళు సరిపోతే నేనేం మట్టి ఇచ్చినాను. చంద్రబాబుకి మట్టి ఇవ్వాలి, నేను కొడుకుకి మట్టి ఇవ్వనా? దండి ఇచ్చిన వాడిని. మాట తప్ప గద్వాలు గోనపాడు నిర్మాణం హైదరాబాద్ లేను. ఆయన రాజు అనంతపురం రాయలసీమ గడ్డని వంచుకోవాలనుకుంటే వంచుతా, తీసేమంటే తీసా. జై తెలుగుదేశం, జై కాంగ్రెస్, బీజేపీ వద్దు. బ్యాక్ ఆయన రాజు అనంతపురం. ఇంకే చెప్తా. ఇటువంటి పిల్లలు లైకులు చదువుకొని ప్రేమించి పెళ్లి చేసి పోలీసు చేసి కూడా వాళ్ళు కూడా చెడిపోయిన వాళ్ళు పోలీసులు ప్రేమించుకుంటే మీ అమ్మాయి ఊరు, మీరు ఎక్కడ వచ్చి ఇట ఏం చదువుకున్నావు, ఏం లేని ఇట వచ్చినావు, ఇట బజారు తిని పెళ్లి చేసుకుంటే పోలీసులు వాళ్ళు. పరిటాల రవి మంచోడే పాపం. ఎందుకంటే చనిపోయిన అది నాకు తెలియదు, చాలా మంచోడు. ఆ ఊరు చూస్తే అతని ఇల్లే బంగారులాగా ఉంది. పరిటాల రవి అంటే చాలా మంచివాడు. ఏమంటే గుండనంట నాకు తెలుసు, చంద్రబాబుకి తెలుసు. అతన్ని పదులు చేసిన ఆ ఊరి గాడిగే
మనం అవన్నీ వద్దులు. ఇంకా పైటల రావు అంటే నాకు అంత గుణం తెలియకుండా సునీత చిన్నపిల్లల్ని పెట్టుకొని బ్రతికిద్దరు కొడుకులు అంట, బిడ్డలు లేరన్నా నాకు తెలియదు. తన వ్యాలీలో ర్యాలీ అత్తగారి ఇల్లు పైటల రవి అని నన్ను ఎందుకు కోరుకున్నావు? చంద్రబాబు కావాలి, పైటల సింతే కావాలి. పైటల కొడుకు కూడా ఏం తప్పు చేసినా నాకు తెలియదు. వాళ్ళ ఆయన చనిపోయిన కాంటి బాధలతో తెచ్చిన బంగారు బాట తెలుగుదేశం అండ్ కాంగ్రెస్ వాళ్ళకి సరిపోకుంటే బీజేపీ వాళ్ళకి మాకు వద్దు. చంద్రబాబు వద్దు, జగన్ వద్దు, కేసీఆర్ తప్పులు. మళ్ళీ నేను మరి చెప్పలేను. ఈ గద్వాల అన్ని రైల్వే స్టేషన్ కట్టుకొని